ఇచ్చాను, అన్ని ఇచ్చాను, నా పార్టీ నేను వెళ్ళిపోయాను, వాళ్ళ పార్టీ వాళ్ళు వెళ్ళిపోయారు. కానీ నేను 2 వీక్స్ తర్వాత మళ్ళీ అప్పుడు ఆలోచించాను, ఇక ఆధార్ కార్డు ఇచ్చాను, బ్యాంక్ బుక్ ఇచ్చాను, మళ్ళీ నాకు మళ్ళీ ఫోన్ చేయలేదు, ఏం లేదు, ఎట్లా చేయాలి అసలు ఏంది అన్న టైంలో వెస్టేజ్ స్టోర్ మా ఊరు వెళ్ళి రూట్లోనే ఉంటుంది, కొండేరు. ఆడే జనాలు కొట్టుగా ఉంటారు రోజు. ఇదేంది ఇది వెస్టేజ్ అంటే ఏంటి, ఈ జనాలు ఎందుకు వస్తున్నారు ఏదో. అప్పుడు మళ్ళీ సార్ ఫోన్ చేశారు, ఏంది ఐడి చేశారు, ఏదో ఏమన్నారు 50 ఇష్టాలు చేశారు, అయిపోయింది, ఏం చేయాలి ఏంటంటే ఇప్పుడు సురేష్ సార్ ఉంటే ఆయన కలిగి వెళ్ళి చెప్తాడు అన్నాడు. నేను సురేష్ సార్ కోసం వెళ్తే ఆయన 2 వారాలు బిజీ, కనిగిరి వెళ్తున్నాను అని చెప్పాడు. సరే అని చెప్పేసి మళ్ళీ 2 వారాల తర్వాత సాయంత్రం అసలు ఇదేమో తెలుసుకోవాలని చెప్పేసి సార్ కోసం 5 గంటలు మళ్ళీ వెళ్ళాను. అప్పుడు ఆ రోజు సార్ ఎప్పుడు వెళ్ళలేదు, బిఎల్సీలో కూర్చుకొని 1 గంటన్నర సేపు నాకు ఇన్సూరెన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాడు మేడం. ఎప్పుడైతే సార్ చెప్పాడో ఎందుకు నేనేం చేసేవాడంటే ఒక 3 months అనేది నా ఏ ఎలక్ట్రికల్ పని చేస్తున్నా అది ఆగిపోయింది, పనులు లేవు, పెడుతుంటారు. ఏదైనా ఉందా అని ఆన్లైన్లో సెర్చ్ చేశాను మేడం. ఈ ఆన్లైన్లో సెర్చ్ చేసినప్పుడు ఆ యూట్యూబ్లో నాకు తెలిసింది ఏంటంటే ఏదైనా బిజినెస్లోనే డబ్బు ఉంది. ఈ బిజినెస్లో కూడా యాక్టివ్ ఇన్కమ్, ప్యాసివ్ ఇన్కమ్. ప్యాసివ్ ఇన్కమ్లో ఉంటేనే మనం ఉన్నా లేకపోయినా ఇన్కమ్ వచ్చే ప్లాట్ఫామ్ ఏముందంటే అది యూట్యూబ్ ఉంది. యూట్యూబ్లో మనం చేయాలంటే నాకు ఏం కావాలో మాటలు కావాలి, అది మన దగ్గర లేవు. ఇప్పుడంటే మాట్లాడతారు కానీ అప్పుడు మాటలు లేవు. ఏం చేయాలా, ఇది మన వాళ్ళు అవ్వలే అని చెప్పేసి నేను వదిలేసి ఎప్పుడైతే సారు దీని గురించి ఎస్టేజ్ గురించి చెప్పాడు, యాక్టివ్ ఇన్కమ్ గురించి, ప్యాసివ్ ఇన్కమ్ గురించి, 0 ఇన్వెస్ట్మెంట్ పెట్టకుండా ఇందులో చేయొచ్చు అని చెప్పారు. నేను ఒక బిజినెస్ కూడా చేయాలనుకున్నాను, కన్స్ట్రక్షన్ బిజినెస్. దానికి 50 లక్షలు దాకా కావాలి. దానికోసం బ్యాంకుల చుట్టూ తిరిగాను, ఉంటే కానప్పుడు ఎడన్నా వచ్చినాయి అంటే లోన్స్ ఏమి రాలా. ఒకటి ఐటీ రిటర్న్స్ ఏమైనా చూపించాలన్నారు, లేదా ఆస్తులు ఏమైనా చూపించాలన్నారు, లేదా బ్యాంక్ స్టేట్మెంట్ శాలరీ ఏమైనా ఉంటే చూపించమన్నారు. మన దగ్గర ఏం లేదు, ఎట్లా అది కూడా లేదు. కానీ ఇక్కడ ఏం దొరికింది, నాకు యాక్టివ్ ఇన్కమ్ ఇచ్చే ప్లాట్ఫామ్ దొరికింది. మళ్ళీ 0 ఇన్వెస్ట్మెంట్ పెట్టకుండా ఇప్పుడు సంపాదించుకునే అవకాశం వచ్చింది. ఎందుకు అందరూ ఏమనుకుంటారు, ప్రొడక్ట్లు ఉన్నాయి మనం షేర్ చేయాలనుకుంటారు. కానీ ఈ ప్రొడక్ట్ ఎందుకంటే మనం బిజినెస్ చేయడానికి ఒక ఆప్షన్ అంతే. ఈ ప్రొడక్ట్ ఏదైనా మనం కూరగాయలు పెట్టి కూరగాయల షాప్ ఉన్నారు, అట్లాగే ఇంకొక ఎలక్ట్రికల్ షాపు లేదా ఇంకొక ఏ షాప్ పెట్టినా దాంట్లో ఏ ఒక ఐటమ్స్ ఉంటేనే అది బిజినెస్ అయింది మేడం. మనం కూడా ఈ కంపెనీ వాళ్ళు ఏం చేశారంటే ఈ ప్రొడక్ట్స్ ఉపయోగించుకొని మనం బిజినెస్ చేసుకోవాలి అన్న ఉద్దేశంతో నాకు అర్థమయ్యి ఇదే అమ్ముకునే బిజినెస్ కాదు, నెట్వర్క్ని క్రియేట్ చేసుకోవాలా. ఎందుకు ఈ నెట్వర్క్ క్రియేట్ చేసుకోవాలంటే కొన్ని కోటీశ్వరులంతా కొన్ని వేల కోట్ల ఇన్వెస్ట్మెంట్ పెట్టి కొన్ని 100 మంది జీతాలు పనిచేస్తున్నారు కాబట్టి వాళ్ళ కోసం కొన్ని 100 మంది పనిచేస్తున్నారు కాబట్టి కొన్ని వేల కోట్లు వాళ్ళ అకౌంట్లో కడుతుంది. ఆ నెట్వర్క్ అనేది మనం క్రియేట్ చేయగలమా? మన దగ్గర ఇన్వెస్ట్మెంట్ లేదు కాబట్టి మనం క్రియేట్ చేయలేము. కాబట్టి మన కింద ఎవరు వచ్చి పని చేయించుకునే అవకాశం లేదు. కానీ ఇక్కడ ఈ ప్రొడక్ట్స్ ఉపయోగించుకుని ఒక నెట్వర్క్ని క్రియేట్ చేసుకుంటే యాక్టివ్ ఇన్కమ్ నుంచి ప్యాసివ్ ఇన్కమ్లోకి వెళ్ళొచ్చు నేను ఈ నెట్వర్క్ ద్వారా అని దీని గురించి క్లారిటీ తీసుకొని ఫుల్ టైంగా ఈ బిజినెస్ చేస్తున్నాను మేడం. నా ఫస్ట్ మంత్ ఇన్కమ్ వచ్చేసి 345 రూపాయలు, నా హైయెస్ట్ ఇన్కమ్ వచ్చేసి 40,400 రూపాయలు పనిచేస్తున్నాను.